కర్కాటక రాశి మార్చి 2024 పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4వ పాదాల్లో జన్మించిన వారిది కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుంది, వారికి ఎలాంటి ఫలితాలు అందుకోబోతున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి బాగుంటుంది, కానీ సహచరుల వల్ల కొన్ని ఇబ్బందులకు గురి అవ్వాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఇంటా బయట ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అనవసరపు ఖర్చులు చేయొద్దు. విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ నెల మొదటి 2 వారాలు మీకు సాధారణంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. విద్యార్థులు నిరుద్యోగుల శ్రమ వృధా కాదు. వ్యాపార లావాదేవీలు క్రమంగా లాభసాటిగా ఉంటాయి. మొదటి వారంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. మీ ఆధిక్యత కొనసాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో పురోగతి వృద్ధి ఉంటుంది. తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారు. ఖర్చులు పెరుగుతాయి. అయితే కొన్ని అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ మనసుకి అనుగుణంగా ప్రవర్తిస్తారు. బతుకు తెరువు కోసం పోరాడే వారికి ఈ నెల ప్రారంభంలో శుభ ఫలితాలు రానున్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు కుటుంబం, స్నేహితులు పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు కార్యాలయంలో మీ ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సానుకూల వృత్తి, వ్యక్తిగత జీవితం, కుటుంబ అభివృద్ధితో మీరు ఈ నెలలో మంచి సమయాన్ని ఆశించవచ్చు. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు మంచి ఆఫర్ లభించే అవకాశం మొదటి 2 వారాల్లోపే వస్తుంది. మీ సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే లేదా కొత్త ఉద్యోగాలకు బదిలీ కావాలనుకుంటే ఇది సరైన సమయం. మీ వ్యక్తిగత జీవితంలో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతును ఆశించవచ్చు. మీకు ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే కొన్ని అనుభవాలు కూడా ఉంటాయి. ఈ నెల మొదటి 2 వారాల్లో సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం బాగుంటుంది. అయితే కొందరు మాత్రం పని ఒత్తిడితో మెడనొప్పి, తలనొప్పితో బాధపడతారు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి తగినంత విశ్రాంతి పొందండి. ఈ నెల మొదటి 3-4 వారాల్లో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయడానికి, నివాస ప్రాంతం మార్పు ప్రయత్నాలు చేయడానికి, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేయడానికి, పై అధికారులకు సిఫారసు చేయించుకోవడానికి, నిరుద్యోగుల ఉద్యోగి అన్వేషణ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన కాలం. మీ శ్రమ ఫలిస్తుంది. 3-4 వారాల్లో మీకు ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులకి సంబంధించిన ఒక సంతోషకరమైన సమాచారం వింటారు. కుటుంబంలో శుభకార్యం నిర్వహణ కోసం చర్చలు చేస్తారు. నూతన వస్తువులు కొంటారు. వ్యక్తిగత జీవనం సుఖ సంతోషాలతో కొనసాగుతుంది. మీరు కోరుకున్న విధంగా ప్రణాళికబద్ధమైన జీవనం ఏర్పరచుకుంటారు. వృత్తిపరంగా మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. మీ సహచరులు, ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళడానికి లేదా పని చేయడానికి వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశం పొందవచ్చు. ఇది భవిష్యత్తులో మంచి స్థానం, ఆదాయాన్ని పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఈ నెలలో మీకు చాలా ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందువల్ల వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 3వ వారం నుంచి కొందరు కాస్త పని భారాన్ని ఎదుర్కొంటారు. చిన్న వ్యాపారులకు బాగుంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు.
ఈ నెల మొదటి 3 వారాల కన్నా చివరి వారం చాలా బాగుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. తల్లి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆమె ఆరోగ్య స్థితి క్షీణిస్తే వైద్యుడి సలహా తీసుకోండి. మీకు నచ్చిన వారితో కలిసి మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికను రూపొందిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పరంగా కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఖర్చులు నియంత్రించలేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యపరంగా కూడా అంతా బాగానే ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మంచిది. మీరు ఏం చేసినా మీకు వీలైనంతగా ప్రయత్నించండి. ఇది మీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. మీరు కనుక పొగాకుకు లేదా మద్యానికి బానిసైతే వాటిని వెంటనే విడిచిపెట్టండి, లేకపోతే అనర్థాలు ఏర్పడతాయి. మీరు ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో ఆసక్తిని కనపరుస్తారు. వాటి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు చేసే పని వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీకు కొంత డబ్బు అవసరమవుతుంది. ముందు వెనక ఆలోచించకుండా వేటిల్లోనూ డబ్బును పెట్టుబడులుగా పెట్టకండి. ఇతరులకు మీ డబ్బును అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే అది మీకు అవసరమైన సమయంలో తిరిగి రావు. అలాగే ఈ నెలలో మీరు చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు నూతన వస్తు ఆభరణాలు లభించే సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో శుభవార్తలు వింటారు. మనోధైర్యం తిరిగి పొందుతారు. ఆశించిన విధంగా దైవం నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో విజయసిద్ధి ఉంటుంది. తలచిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి. పదోన్నతి ఉంటుంది. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలమవుతారు. తోటివారి సహకారం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉంటారు. కీలకమైన వ్యవహారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ ధ్యానం మరింత ఉత్సాహాన్నిస్తుంది. మొత్తం మీద ఈ మాసం సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నెల 10న అమావాస్య వస్తుంది కనుక ఆ రోజు ప్రయాణాలు మానుకోవడం మంచిది. పాత మిత్రుల కలయిక ఉంటుంది. శివారాధన చేస్తే మంచి ఫలితాలుంటాయి. అశాంతి తొలగుతుంది. అమావాస్య రోజు చేయాల్సిన పరిహారం ఏంటంటే, కర్కాటక రాశి వారు ఈ రోజు సత్యనారాయణ స్వామి కథను పఠించి బ్రాహ్మణునికి పిండి, బెల్లం దానం చేయండి. ఈ పరిహారం వ్యాపారంలో, ఉద్యోగాల్లో పురోగతి తెస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.